అందరికీ నమస్కారం. బిఎచ్ ఛానల్‌కు స్వాగతం. ఉసిరికాయలు వచ్చేస్తున్నాయి కదండీ! ఉసిరికాయలతోటి మనం రకరకాలుగా తయారు చేసుకుంటూ ఉంటాం కదా! అందులో ఇది ధనుర్మాసం కదండీ! స్వామివారికి ఇష్టంగా ఏదో ఒక ప్రసాదం చేస్తాం కాబట్టి ఇవాళ నేను ఉసిరితోటి పులిహోర చేశానండి. ముందుగా ఉసిరికాయలు చక్కగా సన్నగా తురిమేసేసి పక్కన పెట్టుకొని, తర్వాత అన్నం కూడా వండి పక్కన పెట్టి, తర్వాత పోపేసి పోపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లము, ఇంగువ, పల్లీలు వేసి చక్కగా వేగనిచ్చిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి వేగుతుండగా మనం తురుము పెట్టుకున్నాం కదండీ! ఈ తురుము, ఉసిరికాయ తురుము చక్కగా అందులో వేసేసుకోవాలి. అది వేసిన తర్వాత కొద్దిగా పచ్చి వాసన పోయేంతవరకు సన్నగా వేయించుకొని, తర్వాత వండి పెట్టుకున్నటువంటి అన్నాన్ని అందులో వేసేసి సాల్ట్ వేసి మంచిగా కలిపేసామనుకోండి, ఉసిరికాయ పులిహోర రెడీ. గుమగుమలాడే ఉసిరికాయ పులిహోర మరి నోరూరిస్తుంది చూడండి. కలర్ఫుల్గా ఉంది కదా! మరి మీరు కూడా తయారు చేసుకొని తినేసేసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టేయండి. ఇంకొక పచ్చడి కూడా ఇవాళ తయారు చేశానండి. చూసారు కదా ఎలా ఉందో పులిహోర కలర్ఫుల్గా బాగుంది కదా! ఎలా చేశానంటేనండి, ఇంకోటి ఉసిరికాయలు కొద్దిగా నూనెలో వేయించి పక్కన పెట్టి, పచ్చిమిర్చి కూడా చక్కగా వేయించి పక్కన పెట్టేసుకొని, మెంతిపిండి ఆవపిండి కూడా రెడీగా పెట్టేసుకొని చక్కగా మిక్సీ వేశాను. మిక్సీ కాదండి, రోట్లో మెత్తగా నూరేసానన్నమాట. వేయించిన ఉసిరికాయ ముక్కలు, పచ్చిమిర్చి రోట్లో మెత్తగా నూరేసానండి. వీలైనంత వరకు నేను రోలే ఉపయోగిస్తానండి. ఎందుకంటే రోటి పచ్చడి భలే కమ్మదనంగా ఉంటుందన్నమాట. టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది మరి అందుకని. తర్వాత చక్కగా మెత్తగా నూరిన తర్వాత అందులో కొద్దిగా ఇంత మెంతిపిండి ఆవపిండి వేసేసి చక్కగా పోపేసి, పోపులో కొంచెం నూనె ఎక్కువ వేసి మంచిగా పోపు గింజలు, కరివేపాకు, తర్వాత ఇంగువ వేసి బాగా వేగుతుండగా ఈ నూరిన పచ్చడి అందులో వేసి చక్కగా పసుపు వేసేసి సాల్ట్ వేసేసి కాసేపు అనమాట ఆ నూనెలో ఆ పోపులో కొద్దిగా మగ్గనివ్వాలండి. అసలు ఏ చట్నీ అయినా సరే పోపులో కొంచెంసేపు అలా ఉంచామనుకోండి, ఆ నూనె కొద్దిగా పైకి తేలేసి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. గుమగుమలాడుతూ ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. కొద్దిగా వగరుగా అనిపించింది అనుకోండి, ఒక్క చిటికు చింతపండు వేసుకోండి. వేసుకోకపోయినా పర్వాలేదు అనుకోండి, పుల్ల పుల్లగానే ఉంటుంది ఉసిరికాయ. మరి ట్రై చేసి చూడండి. ఇంకొకసారి మనం పెరుగు పచ్చడి కూడా చేయొచ్చండి, ఏమీ లేదు. ఈ ఉసిరికాయ ముక్కలు, పచ్చిమిర్చి కొంచెం సన్నగా తురిమేసేసి దాంట్లో పసుపు, సాల్టు, మెంతిపిండి వేసి చక్కగా పోపేసి పెరుగు వేసేసామనుకోండి, ఉసిరికాయ పెరుగు పచ్చడి రెడీ. మరి తయారు చేసుకొని చూసి ఎలా ఉందో మరి కామెంట్స్ పెట్టేయండి అమ్మా మరి.